అందరికీ నమస్తే. మొత్తం కేటీఆర్ చుట్టూ వల వండుతున్నారు అనమాట. ఏంది వీళ్ళ లక్ష్యం అంటే కేటీఆర్ని అరెస్ట్ చేయాలి. ఎప్పుడు అరెస్ట్ చేయాలి? టైం తీసుకుని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ ఎట్లా ఉండాలి? మనకు ఉపయోగపడాలి. ఎవరికి? అధికార పార్టీకి ఉపయోగపడాలి. దానికోసం అని లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు ఒక క్విడ్ ప్రోకో అనే ఒక కొత్త అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. ఆఫ్టర్ 9 months 9 నెలల తర్వాత ఎవరు కదా కొండను దోవి ఎలకను పట్టిరంటారు. అట్లా ఒక క్విడ్ ప్రోకో అనే అంశాన్ని తెర మీద తీసుకొచ్చి కరెక్ట్గా మీడియాకు లీక్ ఇచ్చారు. అన్ని పేపర్లలో వచ్చిన వార్తలంతా సేమ్ ఉన్నాయి, ఏం మార్చలే. ఎందుకంటే అది లీక్. ఒక పేపర్ లీక్ చేస్తే రాసిస్తే సీఎంఓ ఆఫీస్ నుంచి లీక్ అయ్యి వస్తే దాన్ని వీళ్ళందరూ కాపీ పేస్ట్ చేసుకుంటారు అనమాట. పేపర్ల వాళ్ళు మొత్తం కూడా వాళ్ళ కొన్ని ఉన్నాయి కదా పేపర్లు, ఆ పేపర్లు మొత్తం కూడా కాపీ పేస్ట్ చేసేసి దీనిలో ఇగో ఇది జరిగిందని చెప్తారు. ఎందుకు వచ్చింది ఇప్పుడు వచ్చిందంటే ప్రభుత్వం చాలా ఇబ్బందుల్లో ఉంది. ఎక్కడ ఇబ్బందులు ఉంది? అనుకోకుండా వచ్చింది చనిపోవడంతోన, ఎమ్మెల్యే గోపీనాథ్ చనిపోవడంతోన. కాబట్టి ఆ ఎలక్షన్ ఫేస్ చేయాలంటే ఆ ఎలక్షన్స్ ప్రచారంలో కేటీఆర్ ఉండకూడదు. అక్కడ కేటీఆర్ ఉండకుంటే ఒక ఉప ఎన్నిక కోసం కేసీఆర్ బయటకు వచ్చి ప్రచారం చేసే అవకాశం ఉండదు. ప్లస్ అర్బన్లో హరీష్ రావు ప్రచారం చేసినా ఏం కాదు, కేటీఆర్ ప్రచారం చేయకుంటే సరిపోతుంది. జూబ్లీహిల్స్లో కేటీఆర్ను ఆ టైంలో జైల్లో వేస్తే ఇక సరిపోతుంది. మనం జూబ్లీహిల్స్లో ఏమైనా చేసుకోవచ్చు. ఎందుకంటే పోలీసులు మనోళ్ళే ఉన్నారు, అధికారులు మనోళ్ళే ఉన్నారు, అంత మందంతా మనదే. కాబట్టి మనం అన్ని సకల సౌకర్యాలు ఇవన్నీ వాడుకొని జూబ్లీహిల్స్లో ఎట్లనే వేసి బయటపడాలనే ఉద్దేశంతోన ఈ అంశాన్ని తీసుకొచ్చారు కరెక్ట్ టైంకు. అందుకే ప్రభుత్వం మీద ఎక్కడ నెగిటివ్ వస్తుందో కరెక్ట్ అదే టైంలో ఈ పేపర్లకు ఈ వార్తలు లీక్ చేసిండ్రు. దానిలో వాస్తవం ఏముంది, అవాస్తవం ఏముంది, అసలు ఇది జరుగుతుందా అని ఎవరికి మా పేపర్లో కూడా అనుమానం రాలే. మా పేపర్లు ఎనాలిసిస్ చేస్తలేరు, ఓన్లీ రిపోర్టింగ్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పిన వార్తను రాయడం అంతే తప్ప దీనిలో వాస్తవం ఏంది, దీనిలో ఏముండొచ్చు, అసలు నిజంగా ఎంత ఉండొచ్చు, ఈ విషయాన్ని ఏది ఏ జర్నలిస్ట్ కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం లేకుండా పోయింది ప్రస్తుతం మన తెలంగాణలో. కాబట్టి మనం చెప్పాల్సిన అవసరం కూడా ఏర్పడ్డది. ఇక ఏమైంది మీకు అందరికీ తెలుసు, ఫార్ములా ఈ కార్ రేస్ 9 months నుంచి వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. 9 monthsకి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసి ఏం తేల్చిండ్రు? బీఆర్ఎస్కు నెక్స్ట్ జెన్ లిమిటెడ్ అనే కంపెనీ ఎలక్ట్రో బాండ్స్ రూపంలో 44 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. ఇది క్విడ్ ప్రోకో జరిగింది. ఎందుకు ఇచ్చిండ్రు అని అంటే వాళ్ళు ఈ కార్ రేస్ అనేది మొత్తం 4 సీజన్లు. ఫస్ట్ సీజన్ జరిగిపోయింది. ఫస్ట్ సీజన్కి వాళ్ళే స్పాన్సర్గా ఉన్నారు, నెక్స్ట్ జెన్ లిమిటెడే ఉన్నది. ఆ కంపెనీ లాస్ అయింది దాదాపు 160 కోట్లు. వాళ్ళు స్పాన్సర్ చేసిండ్రు, స్పాన్సర్స్ తెచ్చుకోవాలి, వాళ్ళు యాడ్స్ తెచ్చుకోవాలి. వీళ్ళు మధ్యలో ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసిండ్రు, దానికి యాడ్స్ తెచ్చుకొని వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవాలి. కానీ ఎందుకో మార్కెటింగ్ తెచ్చుకోలేకపోయినారు, ఎక్కడో ఫెయిల్ అయిపోయినారు. వాళ్ళు 160 కోట్ల రూపాయలు లాస్ అయిపోయి మేము ఇంకా నెక్స్ట్ జరపలేము, మళ్ళీ మేము నెక్స్ట్ సీజన్ ఇంకా 3 సీజన్లు ఉంది, మేము ఇది జరపలేమని గవర్నమెంట్కి రిక్వెస్ట్ పెట్టుకొని వాళ్ళు స్కిప్ అయిపోయినారు. స్కిప్ అయిపోయినాక వాళ్ళు 44 crores బీఆర్ఎస్కి ఇచ్చిండ్రు. కాబట్టి ఇది క్విడ్ ప్రోకో, మీకు అది మాకు ఇది అనే ఉద్దేశంతో ఇదంతా జరిగింది అనేది ఈరోజు పేపర్లంతా కూడా వండి వార్చిన వార్త. ఇంకా ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. ముందు మనం హెచ్ఎండిఏ నుంచి లండన్ ఈ ఫార్ములా నిర్వహించే సంస్థకు 55 కోట్లు పోయినాయి. అది ఒక ప్రొసీజర్ ల్యాబ్స్. అంటే ఇప్పుడు సేమ్ గ్రూప్ 1లో ప్రొసీజర్లు ఎట్లా ఫాలో కాలేదో సేమ్ అదే. లేకపోతే ఇప్పుడు విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి మీద కేసు బుక్ చేయాల్సి వస్తుంది. దీని మీద సిబిఐ విచారణ జరపాలని అందరూ అడుగుతున్నారు. గ్రూప్ 1 ఇష్యూ మీద అవకతవకలు జరిగినాయి, ఎవరెవరికో ఉద్యోగాలు ఇచ్చారు, అమ్ముకున్నారు, ఇట్లాంటి చాలా ఉన్నాయి. మరి దాని మీద ఎవరి మీద కేసులు బుక్ చేయాలి? అవన్నీ ప్రొసీజర్ ల్యాబ్స్ జరిగినాయి అని కోర్టు చెప్పింది. ఇక్కడ కూడా ప్రొసీజర్ ల్యాబ్స్ జరిగినాయి. కానీ ప్రొసీజర్ ల్యాబ్స్ అంటే దానిలో కేటీఆర్ని అరెస్ట్ చేయలేరు. కేటీఆర్ మీద పెద్ద నిందను తీసుకొచ్చి వేయలేరు. దానివల్ల అక్కడ ఏం దొరకలేదు. కాబట్టి ఈ ఇష్యూని టర్న్ చేసి క్విడ్ ప్రోకో అని తీసుకొచ్చారు. క్విడ్ ప్రోకో అంటే ఏంటంటే మీకు అది నాకు ఇది అని. కరెక్ట్గా 2011లో అనుకుంటా వైఎస్ జగన్ పైన కూడా క్విడ్ ప్రోకో కేసు అని పెట్టిండ్రు. అది ఇప్పటివరకు ఏం తేలిందో మీకు తెలుసు, ఏం తేలలే. జస్ట్ గవర్నమెంట్ అనుకుంటే అరెస్ట్ చేయాలనుకుంటే చేస్తుంది ఎవరైనా సరే. ఇప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేయాలని గవర్నమెంట్ డిసైడ్ అయిపోయింది. రేవంత్ రెడ్డి మీద బాగా ప్రెషర్ ఉంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ప్రెషర్ ఉందా, లేకపోతే సన్నిహితుల నుంచి ప్రెషర్ ఉందా, ఎవరి దగ్గర నుంచి ప్రెషర్ ఉందో కానీ కేటీఆర్ను ఎవరినో ఒకరిని అరెస్ట్ చేసి జైల్లో వేయాలి. జైల్లో వేస్తే ప్రశాంతత వస్తుంది. ప్లస్ దీన్ని జూబ్లీ సెలక్షన్ గట్టెక్కొచ్చు అనే ఒక ప్లాన్ కూడా బహుశా ఉండొచ్చు. నేను ఎందుకు మాట్లాడుతున్నా ఇట్లంటే ఎలక్ట్రల్ బాండ్స్ నుంచి మాట్లాడాలి. ఇవే ఎలక్ట్రల్ బాండ్స్. ఎలక్ట్రల్ బాండ్స్ 2017-18 నుంచి 2022-23 వరకు ఇన్ని పార్టీలకు ఇచ్చారు. చాలా పార్టీలకు ఇచ్చారు వాళ్ళు. కంపెనీల వాళ్ళు పార్టీకి ఇచ్చే ఫండ్ అనమాట ఎలక్ట్రల్ బాండ్స్ అంటే. బీజేపీకి 6,566 కోట్లు వచ్చినాయి, కాంగ్రెస్కు 1,123 కోట్లు వచ్చినాయి, టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి 1093, తర్వాత బీజేడీ, తర్వాత డిఎంకే, తర్వాత బీఆర్ఎస్కి కూడా 384 కోట్లు వచ్చినాయి. వైఎస్ఆర్సీపీ, టీడీపీ, శివసేన, ఆమ్ ఆద్మీ పార్టీ, ఎన్సీపీ, జేడీఎస్, జేడీయూ, ఎస్పీ ఇంకా లిస్టు తయారు చేస్తే చాలా చిన్న గుజరాత్లో
అసలు 17,000 ఓట్లు వచ్చిన ఒక పార్టీకి గుజరాత్లో ఆ పార్టీని పుట్టించింది బీజేపీ అని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ఓట్లు చీల్చడానికే, లేకపోతే దాన్ని ఇంకో రకంగా వాడుకోవడానికి. దానికి ఏకంగా 40,000 కోట్ల రూపాయల సంథింగ్ సబ్జెక్ట్ టు కరెక్షన్ ఎలక్ట్రో బాండ్స్ కింద డబ్బులు వచ్చినాయి. అసలు ఆ పార్టీ ఏంది, ఆ పార్టీ ఎప్పుడు పుట్టింది, ఆ పార్టీకి ఎన్ని డబ్బులు వచ్చినాయి ఎవరికి ఏం తెలియదు. కానీ ఒక చిన్న అసలు వాళ్ళు ఎక్కడ ఒక్క కాన్స్టిట్యూన్సీలో కూడా డిపాజిట్ దక్కని పార్టీకి ఎలక్ట్రో బాండ్స్ అన్ని రూపాయలు వచ్చినాయంటే దాని వెనుక పెద్ద కథనే నడిచి ఉండొచ్చు. ఇక వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఎలక్ట్రో బాండ్స్ అనేది ఒక పెద్ద నేరం అనే దాని కింద తీసుకొచ్చిండ్రు. దాని మీద అడ్వకేట్ రచనారెడ్డి గారు ఒక టీవీలో మాట్లాడినారు. ఫస్ట్ అది వినండి, తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఎలక్ట్రల్ బాండ్స్ గా ఇచ్చారు, లేకపోతే ఇంకొంచెము దానికన్నా తక్కువ ఎలక్ట్రల్ బాండ్స్ గా ఇచ్చారు అంటే, ఎలక్ట్రల్ బాండ్స్ అనేది ఆ టైంలో లెజిటిమేట్ లీగల్ మేనర్ ఆఫ్ రిసీవింగ్ మనీ ఇంటూ పొలిటికల్ పార్టీస్ అండి. సో అది దేనికి క్విట్ ప్రోకోగా ఇచ్చారు, దీనికి క్విట్ ప్రోకోగా ఇచ్చారా, ఇంకో దేనికన్నా ఇచ్చారా, లేకపోతే అసలు అది అకౌంటెడ్ మనీనా అన్అకౌంటెడ్ మనీనా, లేకపోతే ఎలక్ట్రల్ బాండ్స్ లోకి ఇచ్చారంటేనే క్విట్ ప్రోకో అంటే ఎలక్ట్రల్ బాండ్స్ అసలు కంప్లీట్ గా క్యాన్సిల్ కావాలి అంటే. సో అలా ఇచ్చిన మేడం ఏం చెప్తున్నారంటే ఎలక్ట్రల్ బాండ్స్ అనేది తప్పు కాదు. నేను కూడా అదే చెప్తున్నా, తప్పు కాదు. ఎలక్షన్ కమిషన్ దగ్గర మొత్తం పబ్లిక్ డాక్యుమెంట్ ఉంటుంది, అన్ని పార్టీలకు ఇచ్చారు. ఇప్పుడు నేను ఇదే కంపెనీ తీసుకుందాం. నెక్స్ట్ జెన్ అనే కంపెనీ స్పాన్సర్ చేసింది గ్రీన్కో కంపెనీ. గ్రీన్కో కంపెనీ ఏం చేసింది, గ్రీన్కో కంపెనీ గ్రీన్కో ఎలక్ట్రోరల్ బాండ్స్, నేను గ్రీన్కో కంపెనీ ప్లస్ ఇందాక నేను చెప్పిన నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఈ రెండు కంపెనీలు ఒకటే. కోర్టులో చెప్పింది, కోర్టులో ఆల్రెడీ గ్రీన్కో కంపెనీని గుంజిరు కదా, వాళ్ళ మీద రైట్స్ కూడా చేసిండ్రు, ఐటీ రైట్స్ కూడా జరిగినాయి. ఇక్కడోళ్ళే మనోళ్ళే ఏసీబీ రైట్స్, ఐటీ రైట్స్ కాదు, ఏసీబీ రైట్స్ చేసిండ్రు. రేవంత్ రెడ్డి గవర్నమెంటే చేసింది. అక్కడ కోర్టులో చెప్పిన వాళ్ళు మాదే స్పాన్సర్ కంపెనీ అని. అదే గ్రీన్కో కంపెనీ రకరకాల కంపెనీలు వాళ్ళు, ఒక్క కంపెనీ లేదు వాళ్ళే. ఆర్టీ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, తర్వాత మిహిర్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, శ్రేయస్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, వాళ్ళవే నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఇవి ఎవరికి ఇచ్చిండ్రో తెలుసా, కాంగ్రెస్కి ఇచ్చిండ్రు. అదే కంపెనీ వాళ్ళ కంపెనీవే ఇంకా రకరకాల కంపెనీలు, వాళ్ళ గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో డినామినేషన్ కోటి రూపాయలు మొత్తం 9 కోట్ల రూపాయలు వీళ్ళకి ఇచ్చారు. ప్రెసిడెంట్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అంటే ఏఐసిసికి ఇచ్చారు, డైరెక్ట్గా పార్టీ హైకమాండ్కి ఇచ్చారు. బహుశా రేవంత్ రెడ్డికి అదే కోపమేమో, మాకు ఇస్తే వ్యవహారం మేరేలాగా తిప్పుతారు కదా మనోళ్ళు, ఏఐసిసికి ఇస్తే మాకేమొస్తుందని బహుశా కోపం వచ్చినట్టుంది. అందుకే ఆయన దాని మీద పగబట్టినట్టున్నాడు. ప్లస్ ఇక్కడ చూడండి మెగా కంపెనీ, ఈ మెగా కంపెనీ ఏంది, అసలు గ్రీన్కో కంపెనీ గురించి చెప్పు. గ్రీన్కో కంపెనీ చిన్న కంపెనీ కాదు. ఇప్పుడు కర్నూలులో ఒకసారి పవన్ కళ్యాణ్ పోయి ఆ గ్రీన్కో కంపెనీ చూసి ఫోటోలు దిగి సెల్ఫీలు దిగి, అబ్బా ఏం కంపెనీ ఏం కథ అని, జగన్ పెట్టిన కంపెనీ అది, అసలు ఏం కంపెనీ ఎట్టెట్ల కంపెనీ అని ఫోటోలు దిగి దాన్ని ప్రశంసించి ఇచ్చాను. అదే కంపెనీ ఇది. రేపు బంగచెర్ల దగ్గర నీళ్లు తీసుకుపోయి కూడా వాళ్ళు దాదాపు 2000 టీఎంసీల నీళ్లు కరెంటు ఉత్పత్తి కోసం, రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తి కోసం, గ్రీన్ కరెంటు కోసం ఆ కంపెనీకి నీళ్ళు కూడా ఇవ్వబోతుంది అక్కడ గవర్నమెంట్. కాబట్టి అంటే అక్కడ జగన్ తీసుకొచ్చిన కంపెనీయే, కానీ రాష్ట్రానికి అవసరమని చంద్రబాబు గవర్నమెంట్ కూడా కొనసాగిస్తుంది. మన దగ్గర అట్లా లేదు. కేసీఆర్ తీసుకొచ్చిన ఏది ఇక్కడ ఉండకూడదు. కేసీఆర్ తెచ్చిన తెలంగాణ కూడా వాపసు చేసిండు, దరిద్రం పోతుంది. కేసీఆర్ తెచ్చిందే కదా తెలంగాణ. కేసీఆర్ తెచ్చిన కంపెనీ ఉండొద్దు, కేసీఆర్ పెట్టిన ప్రోగ్రామ్స్ ఉండొద్దు, కేసీఆర్ స్కీమ్స్ ఉండవద్దు. కేసీఆర్ తెలంగాణ కూడా బ్యాగ్ చేసేసి మీ కాంగ్రెసే కదా, బ్యాగ్ తీసేసుకుంటే లొల్లిపోతే తర్వాత చూసుకోవచ్చు. ఇక్కడ ఏమైంది, కాంగ్రెస్కు ఇచ్చిన కంపెనీలు ఇవన్నీ మెగా కంపెనీ కూడా రకరకాల కంపెనీల పేరుతోన నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి కదా. ప్రెసిడెంట్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మొత్తం ఒక్కొక్క బాండు కోటి రూపాయలు, మొత్తం ఎన్ని ఇచ్చిందో తెలుసా? ఇవన్నీ ఒక్కరివే. మెగా ఇంజనీరింగ్ అన్ని మెగా ఇంజనీరింగ్ కనిపిస్తుంది ఇక్కడ. డైరెక్ట్ వాళ్ళ కంపెనీ పేరు మీదనే దగ్గర ఒక 11 కోట్ల రూపాయలు ఇచ్చినట్టుంది. ఇవి ఎప్పుడు ఇచ్చినట్టు తెలిస్తే పరిచయం అవుతారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి కాళేశ్వరం దగ్గర పోయి ఆ పర్రెను చూపించేసి, అగో మొత్తం ఇట్లా అయిపోయిందని, మెగా కృష్ణారెడ్డి దోచుకున్నాడని, మెగా కృష్ణారెడ్డి అసలు తెలంగాణ మొత్తం దోపికి దాడని చెప్పిన చూడు. ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాలి, దోపిదాడని, అక్కడ వచ్చేసి బాండ్స్ తీసేసుకోవాలి, పార్టీకి ఫండ్ తీసుకోవాలి. ఆ టైంలో తీసుకున్నారు. అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు తీసుకున్నారు. అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు వీళ్ళ దృష్టిలో మెగా కృష్ణారెడ్డి దుర్మార్గుడు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయనంత మంచోళ్ళు లేడు. ఈ మెగా కృష్ణారెడ్డి బాండ్స్ ఇచ్చినందుకు మెగా కృష్ణారెడ్డికి వీళ్ళు ప్లెజ్ చేసిండ్రు. ఏం ప్లెజ్ చేసిండ్రు?
అక్కడ కొడంగల్ నారాయణపేట ప్రాజెక్ట్ ఇచ్చింది గుర్తుందా? ఆ ప్రాజెక్టు మెగా మన పొంగులేరు శ్రీనివాసరెడ్డి కంపెనీకి ఈ కంపెనీకి సిరిసగం ఇచ్చారు. 2,000 కోట్ల రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చారు వాళ్ళకి. అది నడుస్తున్నది. ఇంకొకటి ఉంది, ఈ రిత్విక్ కంపెనీ అని ఒకటి ఉంటుంది, ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. రిత్విక్ ప్రాజెక్ట్ ఎవరిదంటే సీఎం రమేష్, మీకు తెలుసుగా, రాజ్యసభ సభ్యుడు, బీజేపీ. ఆయన ఢిల్లీలో బీజేపీ, ఏపీలో టీడీపీ, ఇక్కడ కాంగ్రెస్, 3 పార్టీలు 3 గవర్నమెంట్లు ఆయనే నడుపుతున్నాడు సీఎం రమేష్. ఆయనకి ఏమి ఇచ్చిండ్రు ఇక్కడ ఫండ్ ఇచ్చినందుకు? ఆయనకి ఏమి ఇచ్చిండ్రు? ఇక్కడ 30 కోట్లు ఇచ్చిండు. 30 కోట్లేనా? 30 కోట్లు ఇచ్చిండు. ఆయనకి ఏమి ఇచ్చిండ్రు వీళ్ళు 30 కోట్లు ఇచ్చినందుకు? ఇక్కడ 1,200 కోట్ల రూపాయల 300 ఫీట్ రోడ్డును చూసిండ్రా? ఆదిపట్లకి వెళ్ళి అక్కడి నుంచి కలకుర్తి కాన్స్టిట్యున్సీ అమ్మన్గల్ దాకా తీసుకుపోతున్నారు. 300 ఫీట్ల రోడ్డు, గ్రీన్ ఫీల్డ్ రోడ్ అంటారు చూడు, ఆ రోడ్ కాంటాక్ట్ ఇచ్చారు. మరి ఇదిగో ఫిల్ప్రోకోనే కదా, మీరు ఇది ఇచ్చినందుకు అది ఇచ్చారు, అట్లే అనుకోవాలనా? అసలు అన్ని పార్టీలు తీసుకున్న డబ్బులు ఇవి, అన్ని పార్టీలకు వచ్చే డబ్బులు ఇవి, లీగల్గా వచ్చే డబ్బులు. ఒకవేళ అది తప్పు అనుకుంటే అసలు ఎలక్ట్రల్ బాండ్సే రద్దు చేయాలని రచనారెడ్డి మేడం చెప్తున్నారు. అది అన్యాయము, ఇది తప్పు అన్నప్పుడు అసలు ఎలక్ట్రల్ బాండ్స్ ఎందుకు అని రచనారెడ్డి మేడమే కాదు అందరు అదే మాట మాట్లాడతారు. అందుకే ఈ ఇష్యూ మొత్తం కూడా కరెక్ట్గా ఎక్కడ దాకా తీసుకుపోవాలంటే కేటీఆర్ అరెస్ట్ దాకా తీసుకుపోవాలి. వీళ్ళకి బాగా తాతాలు ఆడుతున్నారు. కేసీఆర్ని అరెస్ట్ చేయాలని వీళ్ళకి, కేసీఆర్ని అరెస్ట్ చేసేయాలి. గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే, గవర్నమెంట్ 2 పనులు ఉంటాయి. ఒకటి, గవర్నమెంట్ సక్సెస్ఫుల్గా అన్ని సంక్షేమ పథకాలు జనాలకు మంచిగా అందిస్తుంటే ప్రతిపక్షాలు తిరిగిపోరు. వీళ్ళు అప్పుడు ఏమైందంటే జనాలంతా గవర్నమెంట్ మెచ్చుకుంటుంటారు కదా, అప్పుడు ప్రతిపక్షంతో పనిలేదు వీళ్ళకి. కానీ ఇప్పుడు ఏమైంది, వీళ్ళు గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది, సంక్షేమ పథకాలు అమలు చేసే స్థితిలో లేదు, కనీసం జనాలను సంతృప్తి పరిచే పరిస్థితిలో కూడా లేదు. జనాలను ఇంకా రాసి రంపాన పెడుతుంది గవర్నమెంట్. యూరియా వాళ్ళని చూస్తేలేమో రైతులను పాపం నిద్రపోకుండా రాత్రి కూడా రోలింగ్ అనుకుంటున్నారు వాళ్ళు. అక్కడ ఫెయిల్ అయింది కాబట్టి కనీసం వీళ్ళని అరెస్ట్ చేసే ఇట్లాంటి గడబిడి సృష్టించి రాజకీయాలు చేసి మొత్తం ఎలక్షన్స్ నుంచి బయటపడాలి. ఇవన్నీ చేసి జనాలను డైవర్ట్ చేయాలి. ఇప్పుడు ఏంది, కేసీఆర్ని అరెస్ట్ చేయాలనుకున్నారు ఫస్ట్. కేసీఆర్ని అరెస్ట్ చేస్తే తెలంగాణ ఏమవుతుందో వాళ్ళకి తెలుసు. కేసీఆర్ అరెస్ట్ చేస్తే నిజంగా ఇప్పుడు తెలంగాణ జనం కేసీఆర్ అరెస్ట్ చేయాలా, కేటీఆర్ అరెస్ట్ చేయాలి, చేయలేని కోరుకుంటున్నారా? తెలంగాణ జనం ఇప్పుడు ఎవరు కోరుకుంటలేరు. ఈయన పనితనం చూసిన తర్వాత, రేవంత్ రెడ్డి పనితనం చూసిన తర్వాత వదిలేరన్న ఆయన, వాళ్ళే బెటర్ మీకన్నా అని అట్లా మాట్లాడుతున్నారు తప్ప కేసీఆర్ నువ్వు ఎందుకు అరెస్ట్ చేయలేదు, కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేయాలని చెప్తలేరు. దాని మీద కె శ్రీనివాస్ సార్ మాట్లాడాడు, అది ఖచ్చితంగా మనం వినాలి. కె శ్రీనివాస్ సారు ఒక మైక్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ ఉంది. మైక్ టీవీలో బుచ్చన్నకి ఇచ్చిన ఇంటర్వ్యూ, అది కూడా బుచ్చన్నకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏముంది, ఆయన ఏం చెప్తారో ఒకసారి వినండి మీరు. ఇట్లా అవినీతి జరిగిందో, ఇట్లా అక్రమం జరిగిందో, లేదా ఏకపక్షంగా ఆయన అన్ని ఇంజనీర్లను కాదని నిర్ణయాలు తీసుకున్నాడో, ఇవేవి ఈ విషయాలు ప్రచారం చేయడానికి ఉపయోగపడింది. అంతవరకే నీకు రాజకీయంగా ఆ ప్రచారం నుంచి లాభం తీసుకోవాలి. లేదా ఎక్స్టెండ్ చేసి నేను జైల్లో పెడతా. ఏమంటారు కె శ్రీనివాస్ సార్ ఆంధ్రజ్యోతి ఎడిటర్గా పనిచేసారు, మీకు అందరికీ తెలుసు. కేసీఆర్ని అరెస్ట్ చేయాలని తెలంగాణ సమాజం కోరుకుంటలేదు. ఒకవేళ మీరు చేయదలుచుకుంటే బిలో 6 మంత్స్, మీ గవర్నమెంట్ వచ్చినాక 6 మంత్స్ లోపలనే తీసుకోవాల్సి ఉండే, ఎందుకంటే మీ పనితనం అప్పటికి జనాలకు తెలియదు కాబట్టి. కానీ ఇప్పుడు మీ పనితనం తెలిసిపోయింది. ఇప్పుడు కోరుకుంటలేరు ఎవరు కూడా కేసీఆర్ని అరెస్ట్, కేసీఆర్నే కాదు కేటీఆర్ని అరెస్ట్ చేయాలని కూడా సమాజం కోరుకుంటలేదు, ఎవరిని అరెస్ట్ చేయాలని కోరుకుంటలేదు. ఆయనకు ఆల్రెడీ రాజకీయ శిక్ష పడ్డది, వాళ్ళ మీద మీరు ప్రచారానికి వాడుతున్నారు, శిక్ష పడ్డది అని కె శ్రీనివాస్ సార్ చెప్తున్నాడు. తెలంగాణ సమాజం నుంచి వచ్చిన కె శ్రీనివాస్ సార్ చెప్తున్నాడు అంటే తెలంగాణ సమాజం చెప్పినట్లుగానే భావించాలి. మరి ఇవన్నీ చేసిన తర్వాత కూడా అరెస్టుకు ప్లాన్ చేస్తున్నారు, అరెస్ట్ కోసం ఇదంతా చేస్తున్నారు. లేని కథను కొండొందొవి ఎల్గం పట్టినట్టుగా పిట్ ప్రోకో జరిగిందని కొత్త అంశాన్ని తెర మీద తీసుకొచ్చి, ఇది డైవర్షన్ కోసం అయితే ఇబ్బంది లేదు, కానీ డైవర్షన్ కోసం కాదు, ఇది జూబ్లీ సెలక్షన్ కోసం జరుగుతుంది మొత్తం. ఇంకా కేటీఆర్ అరెస్ట్ చేసిన తర్వాత అప్పుడు వచ్చే స్పందనను బట్టి అవసరమైతే కేసీఆర్ని కూడా ముట్టుకోవాలని చూస్తున్నారు బహుశా. చూద్దాం. తెలంగాణ సమాజం గుడ్డిది కాదు, ఎడ్డిది కూడా కాదు. తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైన సమాజం. నెక్స్ట్ వీళ్ళ చర్యకు ప్రతిచర్యకు ఇంకొక చర్య, అన్ని చర్యలు ఉంటాయి. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వాడుతున్న చార్టెడ్ ఫ్లైట్ కూడా సీఎం రమేష్దే అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.